ఫోన్ లేనట్టుంది కదా ఇంకా దీంతో కోసున్నది ఆడుకోరేలాగా అంటే ఇంత ఆసర అవుతారేమో అని చూస్తే ఇంత ఆసర కూడా అవుతలేదు ఏం చేయాలి చేతనైనా నేనే చేసుకోవాలి పని చేత కాకుండా నేనే చేసుకోవాలి పని ఇక నా మొగడాను ఉన్నాడు మొద్దోల అన్నాడు మరి చేతన అవుతలేదు దానికి గిన్నె నీళ్ళన్న వత్త ఊడ్చాలితే అని లేదే లేదు ఈ పోరు అమ్మటల్లా రాకమంటది ఈ పోరుతో కోసున్నది నాకు ఎట్లనో ఏందో వాళ్ళ ఇంటికన్నా అయ్య ఇస్తే పని ఎట్ట చేస్తుందో ఏందో నన్ను తిట్టు తట్టున్నారు వాళ్ళు పని చేస్తే పొద్దు పొద్దున ఏదో గులుగుతుంది. ఓ లచ్చే చాయ్ పెట్టినావానే? చాయ్ పెట్టినాడా? మరి ఎవరు పెడతారే పెట్టవా? చాయ్ అని పిలుస్తాను నేను పో లేచిందే పొద్దు పోయి లేచిన ఇవ్వరకు చాయ్ లేదు ఏం లేదు అని తిట్టబడుతుంది మరి ఒకటి ఉన్నది సచ్చింది బతికింది అన్న సొయ్యలేదు రాత్రి పెయ్యంతా కాలేదు సలసల మసిలింది నీ బిడ్డకు సొయ్యలేదు నీకు సొయ్యలేదు పక్కకు వన్నావు మరి గింతనన్న సొయ్య ఉందా నీకు? నీకేమైందో నువ్వు చెప్తానే కదనే నాకు తెలిసేది. అంటే నువ్వు చెప్తేనే తెలుస్తుంది లేకపోతే తెలియదా? చాయ్ అయితే పోయాలి టిఫిన్ అయితే పెట్టాలి అన్నం అయితే అండాలి నీకైతే పెట్టాలి తింటావు పంటావు ఇది ఏమైంది ఏం కథ అన్న సొయ్యలేదు నీకు పత్తే చావని పత్తే బతకని గట్లెందుకు కట్టవే అసలు ఏమైందో చెప్పు. చాయ్ నువ్వు కాకపోతే ఎవరు పెడతారు మరి ఎవరిని అడగాలి? వారం 10 రోజుల నుంచి గుత్తనాట్లకి పోతానా పెయ్యి అంతా సలసలాని కాలుతుంది నాకేమో శాతం అయితే లేదు ఆ బద్మాష్ గారు లేమంటేనేమో లేపుతలేదు అది ఇంకా నన్నే తిడతాను పెద్ద పెద్ద మాటలు అంటుంది. నువ్వు లేపితే లేవలేదా నేను లేపనా పోయి? ఇక నేను లేపుతలేసింది ఇక నువ్వు లేపుతలేస్తుంది ఇక నేను చెప్తింటది ఇక నువ్వు చెప్తింటది పో జరసేపు ఆగరాదే నేను ఒకసారి చూస్తా. అబ్బో గౌరాల బిడ్డ ఇక అనుకున్నది ఎవరికి అన్నం ఉన్నదో లేదో ఊళ్ళే. హలో బేబీ చెప్పురా ఏం చేస్తాను లేచినావా? ఊరి బాడక ఇంత పొద్దున ఎందుకు ఫోన్ చేసినావురా? మా అయ్యవ యూత్ నీకు నాకు పెళ్లి చేస్తారు. చేస్తే ఏమవుతుంది మనకు కావాల్సింది కూడా అదే కదా. ఇంత తొందర పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? ఏం చేస్తామంటే పిల్లల్ని కనద్దా? పిల్లలా? ఎంతమంది కావాలరా నీకు? మినిమం 10 మంది కావాలి. 10 మందా? 10 మంది ఏందిరా 10 మంది? నువ్వు మనిషివా మృగానివా? అంటే అది అయితమే కానీ ముద్దియే ఎత్తిపోరా. అబ్బో ఏయ్యి ఎవరు చూడరు కానీ మా వాళ్ళు ఉన్నారు నేను ఇంట్లో ఉన్న అయ్యా. మీ వాళ్ళు ఉంటే ఏమవుతుంది ఇయ్య నీకు? ఎవరైనా చూస్తే? అయితే బయటికి రా. అమ్మో నేను రాను. ఏమవుతుంది బయటికి ఆ తేవలని ఏమన్నా అంటారా నేను? మా వాళ్ళు ఎవరైనా చూస్తే? ఎవరు చూడడు. అయినా నాకు బయట తిరుగుడు ఇష్టం ఉండదు. అయ్యా నువ్వే చెప్పాలా బయట కూడా ఇష్టం ఉండదని. పొట్టు పొట్టు బండ్ల మీద తిరగంగా ఏం లేదు కానీ. నేను ఎవరి బండ్ల మీద తిరగంగా చూసినవురా? నాతోటి తిరిగెళ్ళినావు కదా నేను మొన్నటి దాకా. నీతోటి ఎట్లా మనం పెళ్లి చేసుకుంటాం కదా. అబ్బో అందుకే రమ్మంటాను ఇప్పుడు కూడా. ఫస్ట్ పెళ్లి చేసుకో తర్వాత తిరగచ్చు. చేసుకుంటుందా? అయితే మా ఇంటికి వచ్చి మాట్లాడు. బరాబర్ మాట్లాడతా. మా అయ్య కూడా అని చెప్పిన. మా అయ్య కూడా ఒప్పుకున్నాడు. మా అయ్యనే పట్టుకున్నా తాగి అయితే పట్టుకోడు రా అయితే. ఓరు పోడా నిజంగానే అత్తవారా మీ అయ్యని తీసుకొని? నిజంగానే అత్త ఉత్తగా అనుకుంటానావా? ఓరు పోడా నిజంగానే అత్తవారా మా ఇంటికి? నేనేదో నేను టైంపాస్ లవ్ చేస్తాను కావచ్చు అనుకున్నా. ఏంటండి అరాచకం? టైంపాస్ అయిందే టైంపాస్. లవ్లో టైంపాస్లు ఉంటే జెన్యున్గా ఉంటాయా? ఆగు నేను అత్తాగా 5 నిమిషాలు ఆగు బయలుదేరుతామా అయ్యని పట్టుకొని టైంపాస్ అంటున్నావు ఇప్పుడు ఇన్ని రోజులు లవ్ చేసినాక. అరే నేనేదో నిజంగానే అనుకోలేదురా నువ్వు ఇట్లా చేస్తావని. టైంపాస్కే లవ్ చేసిన. టైంపాస్ లేదు ఏం లేదు. నేను అత్త నాగా అయిపోయింది నీ పని. మీ ఇంటికి వచ్చే మాట్లాడితే అంతే. ఆగు మనం బయట కలిసి మాట్లాడుకుందాం. ఇప్పుడు రాకురా ప్లీజ్ రా ఇంటికి రాకు. అమలు డాడీ ఏం చేస్తాను బిడ్డ? ఏం లేదు డాడీ ఇప్పుడే లేచిన. ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నావు. అది కంపెనీ కాల్ చేసింది. ఈ కంపెనీ వాళ్ళకి ఏం పని లేదు. ఎప్పుడు ఫోన్ చేయాలో ఎప్పుడు ఫోన్ చేద్దో తెలియదు. లేసుగా పాల ప్యాకెట్ అనేది తేవచ్చు కదా బిడ్డ. అక్కడ మీ అమ్మ లేచి ఒకటే ఊరడుతుంది శాతం అయితే లేదని. నేను పోదామంటే ఇగో లుంగి మీద ఉన్నా ప్యాంట్ వేసుకోవాలి. నువ్వు పోయి తీసుకురాపో బిడ్డ. తీసుకొస్తా డాడీ డబ్బులు ఇవ్వు. మన ఖాతా ఉన్నది కదా ఆడ పోయి రాయించుకొని తీసుకురాపో. ఓకే తీసుకొస్తా. అంటే డాడీ అది ఏందిరా ఏమన్నా నాతో చెప్పాలా? సరే పోనండి. అమలు డాడీ నీ బాధ ఏందో నాకు అర్థమైందిరా. ఒక కన్న తండ్రిగా నీకేం కావాలో నాకు తెలియదారా? అంటే అన్నీ తెలిసి కూడా నన్ను ఎందుకేమంటలేవు డాడీ? ఇందులో అనడానికి ఏముందిరా?
అందరూ చేసేదే నువ్వు చేసినావు. కానీ అది నాకు నచ్చలేదు డాడీ. నీకు నచ్చినా నచ్చకపోయినా 5 రూపాయల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోవాలి. అది గ్లాస్లో ఇరిగితే స్పూన్ అయినా ఇస్తా కానీ వేరేది మాత్రం ఒప్పుకోను. పో. నీకు ఇట్లా అర్థమైందా డాడీ? పో రాని తీసుకురా పో. అమ్మా నన్ను డాడీ బాబు అని ఐస్ చేసి డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ తెచ్చుకుందామని చూస్తుంది. ఏమైనా సరే 5 రూపాయల బిస్కెట్ ప్యాకెటే తేవాలి అంతే. నేను ఈ జనరేషన్ డాడీని, ఏమనుకుంటానవేమో. నేను మూతిలో కట్టే ఏం చెప్పాలో ఏమో. ఆ రాజుగాడేమో బాధపడతాడు. చెప్పు. లేట్ ఎందుకు అయింది నీకు? ఇంట్లో చెప్పచ్చునా? ఇంట్లో ఏమని చెప్పచ్చు? దుకాణం పోతానా అని. నువ్వు అవద్దని చెప్పుడు ఎందుకు? పోరం దగ్గరికి పోతాను అని చెప్పత్త అయితే లేదా? నువ్వు అయ్యి చెప్పు పో. నేను చెప్పేసిన మా అయ్యకు. నేను అన్నది మా అయ్యకు. అప్పా మరి సరే కానీ బ్రేకప్ అంటాను. బ్రేకప్ దేనికి? కలిసి ఉన్నాం కదా ఇన్ని రోజులు, ఇప్పుడు బ్రేకప్ చెప్పిన తప్పేముంది? తప్పేముందా? ఎట్లా చెప్తాను అట్లా బ్రేకప్? నేను టైం పాస్ కి లవ్ చేసిన, సీరియస్ గా కాదు. టైం పాసా? అవును. మరి పెళ్లి చేసుకుందాం పిల్లల్ని కందాం అని మాటలు ఇచ్చినప్పుడు ఎట్లయింది మరి టైం పాస్? అది కూడా టైం పాస్. టైం పాస్కి ఎట్లా అంటావు నువ్వు? ఎట్లా ఎందుకో గట్లా ఎందుకు ఆడుకుంటావు నువ్వు? ఎప్పుడు ఒకళ్ళ జీవితాలతోటి అది ఆడుకున్నారు అన్నాడు. ఏమంటారు? టైం పాస్ అంటారు. టైం పాసా? టైం పాస్ అంటే ఎట్లుంటది? ఇప్పుడు నేను చేసిన కదా అదే. గువ్వల పండు అర్థపోరి. టైం పాస్ అయితే టైం పాస్. మమ్మీ ఓ మహానటి ఆగు, ఇంకా నేను కొట్టలే నిన్ను. ఏంటిదిరా మహానాటి అంటున్నావు? కాదా మరే నేను కొట్టకుండా కానీ కొట్టినా అని ఎడతానేదో బాగా. ఊకున్న కొద్ది బాగా చేస్తానవేంద్రా? బాగా చేస్తానా? ఇన్నోళ్ళు అనిపించుకున్నప్పుడు ఏం లేదా మరి మాటలు? దవడ వాళ్ళకు కొడతా. పలగొడతా. ఎందుకు పలగొట్టావు కానీ మాటలు బాగా అవుతానే నీకు. అయినా బ్రేకప్ చెప్పినా కదా, నువ్వు నా ముఖం చూడకు, నా జోలికి రాకు, నాతో మాట్లాడకు. బ్రేకప్ ఏంది? బ్రేకప్ అంటే బ్రేకప్ అంటావు? మరి ఇంకేమనాలి? నాకు నువ్వు వద్దు. ఎందుకు వద్దు? వద్దు. ఓ తినిపించినప్పుడు ఏం లేదా? పైసలు ఇన్ని పైసలు తిన్నావు కదా పెట్టినా కొద్ది. నువ్వే పెట్టినావా? నువ్వేం తినలేదా? ఏం తిన్నానే నేను? ఏం పెట్టినావు నువ్వు నాకు? నువ్వు 10 రూపాయల పానీపూరి తినబెట్టి నువ్వు ఆగుతలేవు. నేను 150 రూపాయలు పెట్టి బీరు తాగిపించిన. అబ్బో నువ్వు అంక తాగిపించినావు 2-3 సార్లు బీరు. రోజుకు 30-40 రూపాయల పానీపూరీలు తింటావు అదే నువ్వు ఒక్కదానివే. 30 రూపాయల పానీపూరి ఎక్కువనా, 150 రూపాయల బీర్ ఎక్కువనా? పానీపూరి ఎక్కువ నా దృష్టిలో. అయితే తిను పోయి. మీ ఇంటికి పోంపా. నువ్వు బాగా అవుతుంది నీకు ఈ మధ్యలో. మా ఇంటికి దేనికి రా? మీ అయ్యతోటి మాట్లాడతాపా. మా అయ్యతోటి మాట్లాడతా అని బాగా అంటున్నావు కదా. నువ్వు దమ్ము ఉంటే డైరెక్ట్ వచ్చి మా అయ్యతోటి మాట్లాడుపా. మాట్లాడతాపా. పిల్లలు చదువుకోకుండా ఏం పనులు నా గురించి నీకు తెలియదు ఇంకా మొత్తం. నువ్వు చూసింది సగమే. పోంపా ఇక. సరేపా. ఒక్క పక్క కూర్చుంటానవేంది? ఎవరన్నా చూస్తే? ఎవరు చూడడు. మంచిగా కూర్చో. మొన్నటిదాకా ఇట్లా పట్టుకొని కూర్చున్నప్పుడు ఎవరు చూడలే కానీ ఇప్పుడే చూస్తారు అమ్మను కూర్చుంటారు నన్ను. మంచిగా కూర్చో. ఏమైందయ్యా? పాల వాళ్ళు ఇంకా రాకపోయాను. ఏ ఆగరాదే, అడే షాపులు బంద్ చేసి ఉండొచ్చు, వేరే షాప్కి పోయిందేమో, కొంత టైం పడితే ఆగరాదు. అది షాప్కి పోయిందేమేరక, అది ఎవరన్నా తీసుకొని పోయిందేమేరక. అసోంటిది నీ బిడ్డ. ఏం మాట్లాడుతానువే? అది నా బిడ్డ. అబ్బో నీ బిడ్డ పట్టుకుని చెప్తానా నీ గురించి, నీ బిడ్డ గురించి. నీ బిడ్డ చూడదో నాకు తెలుసు. నీకు నోరుకి అద్దు అదుపు ఉండదానే? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? మన బిడ్డ గురించి మనమే అట్లా అనుకుంటే ఎట్లా? ఆడిది చిన్నది కాదు, అది ప్రేమ దోమని తిరుగుతుందట. అందుకని చెప్పిర్రు. అది వాడు తీసుకొని వేయవచ్చు. ఇవరకు జాడలేదు, పత్తలేదు. అట్లా తెలిసినాక కూడా నోరు మూసుకొని ఎట్లుంటావే? నాకు ముందే చెప్పావా? ఇప్పుడు చెప్తాను. నువ్వు పాలకు తోలుతావని నాకేమేరక. అది పాల సందు చేసుకొని అది వారితోట్లు వేసిపోయినట్టున్నది. నువ్వే కాదే నాకు చేతన అయితే అని చెప్తే దాన్ని లేపు పంపినా, ఇప్పుడేమో గిట్లా మాట్లాడతాను. పోడా, నీ అవ్వగారింట్లో పోయినట్టే పోతానవేంద్రా? అవ్వగారి ఇల్లు కాకుంటే ఏంది? అత్తగారి ఇల్లు కాదా? 2 రోజులు అయితే. నువ్వు ఆగు. ఎందుకు? నేను పిలుస్తా. అవసరం లేదు, నేనే పిలుస్తా. నువ్వు కొంచెం సైలెంట్ డీసెంట్ లెక్కుండు కదా.
డీసెంట్ లేకుండా మొత్తం ఫేస్ టు ఫేసే మాట్లాడతాను. నేను పిలుస్తా ఆగు. డాడీ ఏది బిడ్డ పాల ప్యాకెట్ తెమ్మని పంపితే పాల స్టోన్ తీసుకొచ్చినావు? ఈయన పాలించేటోడు కాదు డాడీ, మరి నన్ను పాలించేటోడు. ఏంది బద్మాసానా? పాలిస్తాడు తీసుకొచ్చి పాలిస్తానంటేనేంది అంటే వీళ్ళు ఇప్పుడు నువ్వు ప్రేమిస్తానవా? ఓ అత్తమ్మ, ప్రేమించుకుంటానవా ఏంటిది? ప్రేమించుకున్నావు ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, పెళ్లి చేసుకుందామని వచ్చినాం ఇప్పుడు మేమిద్దరం. అట్టా గిత్త అంటున్నావేంద్రా? వరుసలు కడతాను. అసలు ఏమనుకుంటున్నావురా? ఏ ఊర్రా అనేది? ఎక్కడ ఉంటావు? ఏ వాడా? ఏ జిల్లా అనేది? ఈయనేనాది? ఈడేడా గుట్టను కదా గుట్టితల్లా సర్త బాగా. అమ్మా ఎంతైనా ఆయన నన్ను తాళిగట్టి ఏలుకునేటోడు కదా. ఇక నిన్ను తాళగట్టి ఏలుకుంటాడని నిన్ను వాడిని స్వాగతం పిలుచుకురా ఇంట్లోకు. దరిద్రం ఒకదానా చూసారా ఉండకూడక. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? దుకాణంలో తోలి అటు ఇటు తోలి దాన్ని ఎక్కడ కాకుండా వేసినావు. నేను చెప్తానే ఉన్నా దాన్ని బయటకు తోలకురా ఉండకూడక, అది ఎవరిని పట్టుకొని పోతుంది. ఓ అత్త, ఎందుకు తిడతానమ్మా? ఎంతైనా నీ బిడ్డ మీద నేనే కదా తాళి కట్టేది, ఇంకెవడన్నా కడతాడా చెప్పు? ఇక ఈ గుంజిగాడ కట్టాలి తాళిగా, నా బిడ్డకి ఎవరు దొరకనట్టు. నాకు ఇది లొల్లి పెట్టి తెలుసుకునే విషయం కాదు, నేను మాట్లాడతాను ఉండు. నువ్వు మాట్లాడుకో, మాట్లాడుకో. చెప్పురా, నువ్వేం చెప్తావు? నెలకి ఎంత సంపాదిస్తున్నావు? సంపాదించడం ఎక్కడిది మామ, నాది ఇంక ఇంటరే అయిపోలే. ఇది నేను చూడలే. ఆగా చూసినావా? ఇంటరే అయిపోలేదట వాంది. వాడట ఇంకా పెళ్ళాన్ని చేస్తాడట. నువ్వు ఆగమని చెప్పినా మాట్లాడు. అంటే మీ ఇద్దరు క్లాస్మేట్సా? క్లాస్మేట్స్ అనుకున్నా, నీ ముఖం చూసినప్పుడే అనుకున్నా. సరే, నువ్వు ఎన్ని మాట్లాడినా, నువ్వు ఎన్ని సెటిల్మెంట్లు చేసినా నీకు అరగా. నువ్వు నాకు పైసలు ఇచ్చినా నేను ఎటు పోను, నీ బిడ్డనే పెళ్లి చేసుకుంటా. నువ్వు చంపినా నన్ను నేనే చంపాలి అంతే. అరే ఏంట్రా ఇది? అరే నీ ముఖానికి అంత సీన్ లేదు కానీ నీతో నేను కొంచెం మాట్లాడతా, ఆ తర్వాత నువ్వే డిసైడ్ చేసుకో ఏ చేద్దాం. ప్రేమగా దుకాణంలో తోలితే వాడిని ఎవరిని తీసుకొని ఎట్లా కనిపిస్తాను నీకు? ఇజ్జత్ మానే ఇస్తాను నీకు ఇష్టం కాదే నువ్వు ఇంటకు. ఇంకేడతావా సిగ్గు లేకుండా? కైకిలు పోయి రూపాయి పోగేసి కాలేజీ కానీ చేర్పిస్తే అయ్యో బిడ్డ ఒక్కది గౌరవంగా చేస్తే నువ్వు చెప్పివా? కొంచెం ఏమనిపించలేదా? నీ పెళ్లి చేసాక ఆగుతలేదా నీ పానం? పోతాను ఏడు దొరికిడు వాడా మార్పు మొక్కపోడు ఆడు కట్ట పుల్లోళ్ళు ఉన్నాడు, వాడిని ఎట్లా మెచ్చినవే నువ్వు? అయ్యో చెప్పిన మాటలు పట్టుకోలే కుడతానువా? ఈ దుకాణంలో పోటీ ఆ దుకాణంలో పోటీ పోయి దౌడ పడి ఏడ్చినావు కానీ. ఏంది అబ్బో ఇంకా డాడీ అని ఎడతాను. కొంచెమన్నా బుద్ధి లేదు. ఆగమని చెప్పిన కదరే. ఆయన కానీ నల్ల మొక్క కూడా గావరం చేయకురా అంటే ప్రేరణ తెచ్చింది ఇంటని వారా ఉండకూడక. చిన్నపిల్లలు తెలిసి తెలియక చేస్తే నువ్వు ఏంది? అబ్బో నువ్వు చిన్నపిల్లగా అది చిన్నపిల్లనే. ఇప్పుడు నడుచుకుందా? ఇజ్జత్ పోయే కాలం తెచ్చింది. నేను వానితో మాట్లాడినా, ఇంకోసారి దీని ముఖం చూడనని చెప్పిండు. నువ్వు కాసేపు నిజంగానే చెప్పిండా డాడీ? చెప్పిండమ్మా. నేను ఒక 5 నిమిషాలు అతనితో ఒంటరిగా మాట్లాడాలి. మాట్లాడతావు ఇంకా ఒంటరిగా మాతోటి? ఒంటరిగా మాట్లాడతా డాడీ అని చెప్తారు. ఒంటరిగా లేదు అంటారు లేదు. నడు ఇంట్లోకు. నువ్వు ఆగమ్మా, నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావు వాతోటి? నువ్వు ఆగమని చెప్పిన కదా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటాడున్నారే. లేకపోతే ఆటలో తోలరాకు ఇద్దరు వాళ్ళు. కొంచెమన్నా సిగ్గుండాలి వారితోటి బిడ్డను మాట్లాడించడానికి. వయసు మీద ఉన్న పిల్ల ఆ పోరంతో మాట్లాడించి ఇంకా మాట్లాడుకోమని చెప్తానువా? అరే వాళ్ళు ఏదో చిన్న పిల్లలు తెలిసి తెలియక చేస్తాలని చెప్తాను, మళ్ళీ నువ్వు అట్లనే మాట్లాడతావు. ఆగు నువ్వు అమ్మా. అత్తమ్మ నీ బిడ్డ రమ్మంటుంది, పోతానా? జట్ట బాడుకో, నా బిడ్డ రమ్మని పోతా అంటున్నావేంద్రా? మళ్ళీ ఏం మాట్లాడుకుంటారు? నేను పో. నేను కావాల మధ్యలోకి పోయి ఏం చేస్తానే? ఇదేమన్నా పెళ్లి చూపులా? పోయి ఏంటి రాదు? నువ్వు ఆగు. వాళ్ళేదో దోస్తులేమో ముచ్చట పెట్టుకుంటా అంటే నేను వాళ్ళ మధ్యలోకి పోయి ఏం చేస్తా? ఇలా కూసో ముద్ద గొప్పలు. నువ్వు ఒక 5 నిమిషాలు ఆగు. వాడు మళ్ళీ పూర్ణిమన్న మాయ చెప్తారు ఉంటా కొడుక. వాడు ఏం చెయ్యడు, నువ్వు ఆగు. నేను అంత మొత్తం మాట్లాడినా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే. ఏంటి
పోనీ రాని